ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం తీసుకుందాము. మహాగణుడు, మహాపరిశుద్ధుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారి నేను మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. లూకాసు వార్త 12వ అధ్యాయం 33వ వచనం. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి, పాతగిలిన సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి, అక్కడికి దొంగ రాడు, చిమ్మెట కొట్టదు. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయండి, పాతగిలిన సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనండి, అక్కడికి దొంగ రాడు, చెమట కొట్టదు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో ఏలే గనుక వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైన వారి దాతృత్వము బహుగా విస్తరించెను. లూకాసు వార్త 16వ అధ్యాయం 9వ వచనం. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనండి, ఎందుకనగా మిమ్మల్ని వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసంలో మిమ్మల్ని చేర్చుకుందరని మీతో చెప్పుచున్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళంగా దయచేయు దేవుని యందు నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం. ఐశ్వర్యము, ఘనతలు, స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద నున్నవి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 2వ వచనం. కావున నువ్వు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత పొందవలని వేషధారులు సమాజ మందిరాలను వీధులను చేయులాగన నీ ముందర బోర ఊదింపవద్దు, వారు తమ ఫలం పొంది ఉన్నారని నిత్యముగా మీతో చెప్పుచున్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వచనం. పరలోకమందు మీకు ధనమును కూర్చుకొనండి, అచ్చట చెమిట అయినను తుప్పైనను దాని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిల్లరు. లూకాసు వార్త 6వ అధ్యాయం 30వ వచనంలో. నిన్ను అడుగు ప్రతి వానికి ఇమ్ము, నీ సొత్తు ఎత్తుకొని పోవు వాని యొద్ద దాన్ని మరల అడగవద్దు. లూకాసు వార్త 11వ అధ్యాయం 41వ వచనం. కాగా మీకు కలిగినవి ధర్మం చేయుడి, అప్పుడు మీ కన్నియు శుద్ధిగా ఉండును. చివరిగా ఒక మాట. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వన కూర్చుండి ఉన్నాడు. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ, మహాగణుడు అయిన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన ఒక దాన్ని బట్టి ప్రాముఖ్యతను చెల్లించుకుంటున్నాను తండ్రి. మేము మీ అందు భయభక్తులు కలిగి పరలోక రాజ్యంలో మేము మా దానం సమకూర్చే శక్తిని బలాన్ని అనుగ్రహించి మీ కృపలో స్థిరపరచమని చిన్న ప్రార్థన స్వాములు అడిగి పెడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.